నివారణం, ఆత్మానందం, పిరమిడ్ ధ్యానం, ఆనంద జీవితం, పిరమిడ్ ధ్యానం, లోక రక్షణకై పిరమిడ్ ధ్యానం, లోక శాంతికై పిరమిడ్ ధ్యానం, లోక కళ్యాణార్థం పిరమిడ్ ధ్యానం, యోగ సాధనం పిరమిడ్ ధ్యానం, ఆరోగ్యదాయకం పిరమిడ్ ధ్యానం, శ్వాస ధ్యాస పిరమిడ్ ధ్యానం. తినాలి తినాలి, శాకాహారం తినాలి, మానాలి మానాలి, జీవహింస జీవహింస మానవుడి పాపాలే అలాగండి అలాగండి. చాలా పట్టణంలో మన అందరి గురువైన ప్రపంచానికే ఒక మార్గదర్శిగా ప్రపంచానికే మరి ఈ రోజు మన భారతదేశం స్వాతంత్రం వచ్చిందనుకుంటున్నాం. కాదు, 80 సంవత్సరాలైనా 40 శాతం మానవులకే తెచ్చాడు గాంధీ మహాత్ముడు. మానవులందరూ స్వాతంత్రంగా రావాలి, బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలని. కానీ మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ భూమి మీదకి అవతరించిన తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్ని హింసించే వాళ్ళు వెళ్ళగొట్టాలి, అన్ని జీవుల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని వెళ్ళగొట్టాలి. అందరూ అన్ని జీవుల యొక్క ఒక బాధని తెలుసుకోవాలి. ఏ జీవిని చెప్పినా, మనిషిని చెప్పినా, ఆవును చెప్పినా, కోడిని చెప్పినా, చేపలు చెప్పినా పాపమే మనం చేసేది. మనం చెప్తున్నా ఎన్నో గొప్ప విషయాలు. నాకు త్యాగం చెప్తాం, పురాణాల్లో కృష్ణుడు చెప్పాడని చెప్తాం, శనివారం వెంకటేశ్వర ఉన్నాడు అని చెప్తాం, నేను తెల్లని చెప్తాం, మరి ఆదివారం వెంకటేశ్వర ఉండడే. కానీ మనందరూ చెప్తున్నాం కానీ ఆచరించట్లేదు. ఆచరించాలి. ఆచరిస్తేనే నువ్వు నీ జీవి మీద నీకు చేరున్నట్లు. నువ్వేదో రక్తం తిరుగుతా, నాకు పళ్ళు తిరుగుతాయంటావు. మరి జీవికి రక్తం లేదా? కోడికి రక్తం లేదా? చేపకి రక్తం లేదా? రక్తం ఉండాలి. నీ పిల్లల రక్తం చూస్తే నీకు బాధ, మీ బంధువుల రక్తం చూస్తే నీకు బాధ. కానీ ప్రతి జీవికి రక్తం ఉంది, మేక రక్తం ఉంది. మరి మేక ఆవుకి ఏమన్నా తేడా ఉందా? మరి ఆవుకేమో వెనకాల దండం పెడతాం తోక్కాడ, మేకనేమో ఎవరు తల తీసేస్తాం. ఇది ఎంతవరకు న్యాయం? పళ్ళు మూసుకుపోయి మీకు కూడా అలాగే ఉండాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మానవాడు మా కళ్ళు తెరిపించి ఈ రోజున ప్రపంచం అంతా మానవులారా మీరు శాంతియుతంగా జీవించండి, అన్ని జీవుల్ని ప్రేమించండి. ప్రతి జీవి కూడా ఎందరో ఋషులు, మహానుభావులు, దేవుళ్ళు మీరు నమ్మే ఖురాన్ కానీ, అల్లా కానీ, యేసు ప్రభు కానీ అందరినీ ప్రేమించు, నిన్ను ప్రేమించుకున్నట్టే ప్రతి జీవిని ప్రేమించమన్నారు. కానీ అదే చెప్తాం, కానీ మనం ఏది విసితే అదే కోసుకుంటామని చెప్పాడు యేసు ప్రభు. కానీ మీరందరూ కూడా మీరు కష్టాలు అనుభవిస్తారు. కష్టానికి కారణం జీవుల్ని చంపుతే. మనిషి చంపితే పాపం కాదు, ఏ జీవుని చంపిన పాపే. మీరందరూ కూడా మీరందరూ చేయాలని మా పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి, సాకార్ జగత్కి, సాకార్ జగత్కి, పిరమిడ్ జగత్కి, జ్ఞాన జగత్కి, జ్ఞాన జగత్కి, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం. ఈ భూమి మీద ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఈ భూమి మీద ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. భగవంతుడు దృష్టిలో
అన్ని జీవులు సమానమే. భగవంతుడి దృష్టిలో అన్ని జీవులు సమానమే. దుర్గమ్మ మాత దృష్టిలో అన్ని జీవులు సమానమే. కనకదుర్గమ్మ మాత అన్ని జీవులు సమానమే. మరి గోపురం దేవుడు అన్ని జీవులు ఆ దేవుడికి సమానమే. గోపురం కాదు, పెద్ద గోపురం దేవుడికి అన్ని జీవులు పెద్ద గోపురం దేవుడికి అన్ని జీవులు ఈశ్వరుడికి పత్రిజీ జయహో పత్రిజీ పత్రిజీ మహారాజ్ కి పత్రిజీ మహారాజ్ కి పత్రిజీ మహారాజ్ కి మహా ఆత్మ మహా అంటే అవతల హంతులు దాన్ని మహా అంటారండి. మహాసముద్రం మహాత్మ అని. అలాంటి గొప్ప వ్యక్తి మనకి స్వరాజ్యం తెచ్చినటువంటి రోజు. ఆయన ఒకటే చెప్పాడు, జీవహింస మహాపాపం అహింస పరమో ధర్మ. మీరు ఏమి ధర్మం చేయట్లేదు, హింస చేయకుండా ఉన్నాడు. అదే చాలా 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 గొప్పది మిత్రుల. ఒక్క వ్యక్తి తుపాకు పెట్టలేదు, ఏర మీదకి దెబ్బలాడికి వెళ్ళలేదు, ఆయన గన్న పెట్టలేదు, యుద్ధం చేయలేదు, ఏ గొడవ చేయకుండా స్వరాజ్యాన్ని సంపాదించాడు. అంత గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. అంతకన్నా గొప్ప వ్యక్తి మహర్షి పితామహ పత్రిజీ గురుదేవుడు. ఈ భూమి మీదకి వచ్చి మనందరూ శాకాహారులుగా ఒక జ్ఞానిగా మంచి యోగిగా తయారు చేయడు. మన కర్తవ్యం ఏమిటంటే ప్రతి వ్యక్తికి జ్ఞానం చేయండి, శాకాహారిగా ఉండండి. అలాంటి ఈ రోజు జరుగుతున్న ఈ మహాకార్యంలో మనందరం పంచుకుని కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరికీ శతకోటి అభినందనలు. ఈ కార్యక్రమం నిర్మాణం చేసిన పాలకులు వాస్తవులు కూడా శతకోటి అనంతకోటి అభినందనలు. అందరికీ తెలియజేయాలి. హింస చూడు, హంస పకడు, మాంస భక్షణ మానాలి మానాలి.